అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం అయితే హోరాహోరీగా జరుగుతుంది. ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం, సూర్యాపేట పట్టణంలో 34వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా సాజిద్ ఖాన్ గారు నామినేషన్ వేసి ప్రచారంలో దూసుకోబోతున్నారు. ఈ సందర్భంగానే వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సాజిద్ భాయ్, ఎట్లా ఉంది మీకు ప్రజల నుంచి? 34 వార్డులో ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? మాకు మంచి స్పందన ఉందండి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ సక్సెస్ అవుతుంది. అన్ని జరుగుతున్నాయి. సన్న బియ్యం, ఆర్టీసీ బస్సు, ఫ్రీ బస్సు, గ్యాసు, అన్ని పింఛను, 4000 రూపాయలు పింఛను వికలాంగులకు, 6000 రూపాయలు వికలాంగులకు, 4000 పింఛను పెద్దలకు. మరి అన్ని అనుకూలంగా సహకరిస్తున్న నా గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఎవరు ఆపలేరు. అరచేతులతో సూర్యుని ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ సాయుధ గెలుపు ఎవరు ఆపలేరు. కాంగ్రెస్ పెద్దల నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది? నా గురువు గారైన పెద్దలు దామారెడ్డి గారు ఆశీస్సులతోనే వాళ్ళ బాబు గారు సరత్తం బాబు గారు, వేనారెడ్డి గారు మరియు పోతు భాస్కర్ రాష్ట్ర నాయకులు, మరి పటేల్ రమేష్ రెడ్డి గారు, మా బావగారైన పటేల్ టూరిస్ట్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి అందరికీ వందనాలు, నమస్కారం. వాళ్ళు చేపట్టి ఇలా కాంగ్రెస్ పార్టీలో నాకు టికెట్ వచ్చింది. వాళ్ళు చెప్పినట్టు అధిష్టానం, వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటాను. కాంగ్రెస్ పార్టీ నేను గెలుస్తానని వాళ్ళు నా మీద నమ్మకం ఉండి ఆ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారండి. ప్రధానంగా చూసుకుంటే సాజిద్ భాయ్ అంటే పాపం రాజకీయంగా చాలా కష్టాలు పడుకుంటూ, ఎట్లంటే మీకు ఎప్పటి నుంచో కౌన్సిలర్ కావాలని ఒక డ్రీమ్ ఉండే. ఇన్ని సంవత్సరాలకి మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ సాధించడం, ఈ టికెట్ రావడం నుంచి అని మీ వార్డులో ప్రజలు ఏ విధంగా అంటారు, స్పందన వస్తుంది? నేను 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాకు అభిమానం. నన్ను కాంగ్రెస్ పార్టీ పిలిచి మరి నన్ను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. సరత్తమ్మ గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సాహిత్య అయితే గెలుస్తాడు. 40 సంవత్సరాల సీనియారిటీ ఉంది. నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నేను గెలుస్తున్నాను. మా చైర్మన్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుస్తారు. నాకు అవకాశం ఉంది. ఈ వార్డు ప్రజలు మొత్తం నాకు సాయిద్ భాయ్ నువ్వు గెలుస్తున్నావు, నీ కష్టం వెనక ఎప్పుడు పోలే, ఈ రోజు నువ్వు గెలుస్తున్నావు అందరు చెప్తున్నారు. అన్న, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పథకాలు, భరోసాల మీద ఏ విధంగా ముందుకెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో ముందు పథకాలు అన్ని ఓకే అయిపోయిన 6 పథకాలు. రేపు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కోడ్ ఉందని ఆగినాయి. రేపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సూర్యాపేట 48 సీట్లకు 48 సీట్లు వస్తున్నాయి. మున్సిపాలిటీ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు. నేను ఏది చెప్తా జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ 48 వార్డులకు 48 వార్డు గెలుస్తున్నాయి. మా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గెలుస్తున్నారు. వాళ్ళే ఈ సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ అవుతున్నారు. ప్రధానంగా సూర్యాపేటలో మామూలుగా కాంగ్రెస్ పార్టీలలో వర్గపోరు ఉందని ఒక అపోహ ఉన్నది. నిజంగా వర్గపోరు ఉన్నదా? ఇప్పుడు ఏ విధంగా కలుపుకోబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ వర్గపోరాటం లేదండి, అది తప్పు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటే వర్గం, ఏ వర్గం లేదు. కాంగ్రెస్ వర్గం సూర్యాపేటలో ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. అన్న, మీరు రాజకీయం ఎప్పటి నుంచో చూస్తున్నారు. స్వర్గీయ దామోదర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు సర్వోత్తమ్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజకీయం చేస్తున్నారు కదన్న. సర్వోత్తమ్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు గానీ, రాజకీయం గానీ ఎలా ఉందన్న? సర్వోత్తమ్ రెడ్డి గారు నిర్ణయాలు మంచిగా ఉన్నాయి. ఇద్దరు కలిసి రమేష్ రెడ్డి గారు, సర్వోత్తమ్ రెడ్డి ఒకటే మాట మీద ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సాయశక్తుల కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అన్న, మీరు 34 వార్డులో కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మీరు ప్రధానంగా మీ వార్డులో తీర్చబోయే సమస్యలు ఏంటన్నా? కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను 34 వల్ల గెలుస్తున్నాను. నేను గెలిచినాక వార్డు సమస్యలు, మరి డ్రైనేజ్ సమస్యలు, నల్లా సమస్యలు, మా వార్డులో అటు ఇటు దారిలో బ్రిడ్జికి మించి దారి వేయించడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తా అని మా వార్డు ప్రజలు కూడా చెప్తున్నారు. 34 వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సాయిద్ ఖాన్ నిలబడ్డారు. నా పార్టీ టికెట్ ఇచ్చిన పెద్దలు సరత్తం రెడ్డి గారికి, పటేల్ రమేష్ రెడ్డి గారు, మరియు వేనారెడ్డి గారికి, పోతు భాస్కర్ గారికి, ముదిరెడ్డి రమణారెడ్డి, గడ్డసీని వైస్ చైర్మన్ గారికి అందరికీ నమస్కారం. నా ఇన్ఛార్జ్, మా వార్డు ఇన్ఛార్జి, మా బరువు బాధ్యత తీసుకున్న సాయిద్ గారికి మరియు 34 వార్డు ప్రజలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను నిలబడ్డానమ్మా. నాకు ఓటేయండి, ఓటేసి గెలిపించండి. కులం చూడకండి, గుణం చూడండి. నేను 40 సంవత్సరాల నుంచి పార్టీ పనిచేస్తున్నామా. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఓటేసి నన్ను అడగండి అమ్మా. కాంగ్రెస్ పార్టీకి ఓటేసండి, గెలిపించుకోండి, రండి, మీకు ఏదైనా చేస్తానమ్మా. నేను మాటగా చెప్తున్నా. ఒక ముస్లిమ్స్ అయినా అన్ని కులాలు ఒకటే, అన్ని సెంటిమెంట్గా అందరినీ ఒకటే అనుకున్నా. అన్న, అక్క, చెల్లె అంటున్నా. హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ మనంతానే. వేరే పార్టీలకు ఏకన్నమ్మా. టీఆర్ఎస్ అయినా గవర్నమెంట్ లేదు, బీజేపీ అయినా గవర్నమెంట్ లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీరు ఓటు వేయించి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాం. 34 వార్డులకు అందరికీ నమస్కారం అమ్మా. 34 వార్డు నుంచి 11వ తారీఖు నాడు ఎలక్షన్లో పోటీ జరుగుతున్నామా. 34 వార్డు నుంచి నిలబడే సాయిద్ ఖాన్ చేయి గుర్తు ఓటేయండి. నా నెంబర్, నా సీరియల్ నెంబర్ 3వ లైన్ అమ్మా. దయచేసి నన్ను
కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మెజార్టీ వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను 34 వార్డు ప్రజలకు. 34 వార్డుకు సంబంధించి ఇన్ఛార్జి వెంకరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సాజిద్ ఖాన్ గారికి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పు. 34వ వార్డు నుంచి సాజిద్ ఖాన్ గారికి టికెట్ ఇచ్చిన అధిష్టానానికి మా వార్డు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 34వ వార్డు సాజిద్ ఖాన్ గెలిస్తే ఇక్కడ ఉన్న బడుగు బలైన వాళ్ళందరికీ మూసి నాలా మీద నుంచి 2 డ్రైనేజీలు కావాలని అడిగారు. పెద్దలైన మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్తో కొట్లాడి మరియు ఇక్కడైన చైర్మన్ ఖచ్చితంగా ఈ మున్సిపల్ చైర్మన్ గెలుస్తారు. వారితో కలిసి కాలువ మీద నాలా మీద 2 బ్రిడ్జిలు ఇచ్చారని మా సాధికానికి హామీ ఇచ్చినాము. దరిదాపులో అది సుమారు 1,80,00,000 ఎస్టిమేట్ తోటి చేయించినాము. ఈ ఎలక్షన్ ఎన్నికలు కూడా ఉంది కాబట్టి అయిపోయిన క్షణమే ఈ 3 కలవట్లు చేస్తామని. దాని తదనంతరము ఈ వార్డులలో రేషన్ కార్డులు బాగా అడుగుతున్నారు. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారు వారి సహకారంతో రేషన్ కార్డులు ఎక్కువ తెప్పిస్తామని, అదేవిధంగా చైర్మన్ గారు ఖచ్చితంగా ఈ మున్సిపల్ చైర్మన్ గెలుస్తారు. కాబట్టి ఈ వార్డు ప్రజలు ఖచ్చితంగా మీరు బడుగు బలైన వర్దలు సాజిద్ ఖాన్ గారు పుట్టిన కాంచి కాంగ్రెస్ అంటే సాజిద్ ఖాన్ పిలిస్తే పలికేవాడు. నేను ఉండని మీకు అండగా ఉంటాడు. కాబట్టి రేషన్ కార్డులకు కానీ మీకు ఏదైనా లైట్లకు పోయినా ఎక్కడ పోయినా సాజిద్ ఖాన్ పిలిస్తే వస్తాడు. నేను ఈ వార్డుకు పెద్దలైన సాజిద్ గారు అందరూ ఉన్నారు. వార్డు ఇన్ఛార్జీలు నేను ఒక బాధ్యుని సాజిద్ ఖాన్ గెలిపించి అందరూ ఓట్లేసి 11వ తరగతి నాడు 3వ నెంబర్ సీరియల్ 3వది చెయ్యి గుర్తు మీద సాజిద్ ఖాన్ గెలిపించి వార్డు ప్రజలు ఆదర్శవార్థంగా తీర్చాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సాజిద్ ఖాన్ గెలిపాలని కోరుతున్నాం. రైట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఆల్ ద బెస్ట్.